మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇంతవరకు ఎవరు కూడా చెప్పనటువంటి విషయం ఏదో ఒక సందర్భంలో నర్మగర్భంగా నేను వ్యాఖ్యానించినట్టున్నాను. విషయం ఏంటంటే, మనకు అమృతము స్రవిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంటుంది. ఇది సాధారణంగా యోగ విధానంలో ఉంటుంది. ఈ యోగ విధానంలో మంత్ర విధానాలలో కూడా ఉంటాయి. అది ఒక ఉచ్చ స్థితిలో ఉండేటువంటి సందర్భంలో గురువులు ఏం చేస్తారంటే చాలా తక్కువ మంది చేస్తారు. అన్నిటిని వదిలిపెట్టేసేసి ఇంకా పరమాత్మ నీవే అనేటువంటి సందర్భంలో సర్వసంగ పరిత్యాగులు అంటాం కదా! అలాంటి సందర్భంలో లేని పక్షంలో ఎండింగ్‌లో ఈ యోగ విధానంలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పద్ధతిని అవలంబిస్తారు. అది ఏమిటి అంటే, ఇప్పుడు మన నాలుక ఉంటుంది కదా! ఈ నాలుకను మనము మడత పెట్టి అటు లోపలి వైపు తిప్పి ఈ కొండ నాలుక అనేటువంటిది ఉంటుంది కదా! దానికి ఈ నాలుక యొక్క చివరను తగిలించాలి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తగలదు. ఆ కొండ నాలుకకు దీన్ని తగిలించి మంత్ర విధానాన్ని అవలంబించాలి. మంత్ర సాధన చేయాలి. అలాంటి చేయగా ఏమవుతుందంటే, ఈ ఇక్కడ మెదడంటే శ్రీచక్రము, శ్రీచక్రం అంటేనే దైవం. సో, దానిలో నుండి ఒక ఒక బిందువు, ఒక నీటి బిందువులాగా ఒక అమృతం యొక్క బిందువు మన శరీరంలోకి అంటే మన ఈ ఈ ఇక్కడ ఈ లాలాజల విధానంలో నుండి మన ఈ గొట్టం ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. బిందువు స్రవిస్తుంది. దాని వలన ఆ తర్వాత నుండి ఆకలి దప్పులు ఉండవు. శక్తివంతంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య విధానంతో ఉంటాడు. తర్వాత ఇచ్చా మరణం కూడా ఉంటుందని చెప్పేసి ఇలా రకరకాలుగా దాని గురించి చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో అయితే అనుభవజ్ఞులైనటువంటి గురువులు అలా అప్పుడు ఎక్కువగా తీవ్రమైనటువంటి సాధనలు ఉండేటి. ఇంత ఇంత టెక్నాలజీ స్టోరీ ఉండేది కాదు. సో, ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు జనాలందరూ కూడా ఇటు బహిర్ముఖమైపోయారు. ఆ కాలంలో ఇవన్నీ తక్కువ గనుక అంతర్ముఖమైనటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉండేవారు. అలా స్రవిస్తా ఉండేది. అయితే ఇక్కడ ఈ నాలుక మడిచినప్పుడు అది పూర్తిగా లోపలి వైపు వెళ్ళకుండా ఒకటి అడ్డుగా ఉంటుంది. ఈ గురువులు ఏం చేసేవారంటే, వారి యొక్క విధానాన్ని అనుసరించి ఇక్కడ ఉండేటువంటి దాన్ని కట్ చేసేవారు కింద. కట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ నాలుక పూర్తిగా అటు తిప్పి లోపలికి వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. అలా, అలా చేసేటువంటి వారు దీన్ని కేచరి విధానము అని చెప్పేసి అనేవారు. కేచరి ముద్ర ఉంటుంది. కేచరి సాధన ఉంటుంది. ఇలా మనం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అలా మనము కట్ చేసిన తర్వాత పెట్టుకొని తీవ్రంగా సాధన చేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఒక అమృతం లాంటి బిందువు మనలోకి స్రవిస్తుంది. గొంతులో నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది విధానం. ఇక్కడ తీవ్రమైనటువంటి మంత్ర సాధన చేసేటువంటి వారు గమనించండి. మీరు మంత్రం చేస్తూ ఉంటే వెంటనే కాదు. ఒక అరగంట కాదు. ఒక ముప్పావు గంట దాటిన తర్వాతనే అనుభవజ్ఞులైనటువంటి అంటే చాలా సాధన చేస్తున్నారు అంటే వాళ్ళకి అరగంటలోనే ఆ నోటిలో లాలాజలం స్రవిస్తది వాళ్ళకి. మీరు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. లాలాజలం స్రవిస్తా ఉంటది. ఆ లాలాజలంని మనము మింగాలి. అది అమృతంతో సమానం. అమృతం అని నేననను. కానీ ఆ లాలాజలం ఏం చేస్తుందంటే, ఈ మంత్రం ఉపాసన సందర్భంలో చేసేటువంటి విధానంలో వచ్చేటువంటి ఆ లాలాజలము సమస్తమైనటువంటి రోగాలను లేకుండా చేస్తుంది. పోగొడుతుంది. అసలు రోగాలను రానీయకుండా చేస్తుంది. అందుకే చాలా సాధనలో ఉండేటువంటి వారికి అంత ఈజీగా వ్యాధులనేటువంటివి రావు. అది అమృతంతో సమానంగా ఉంటుంది. అలా అని చెప్పేసి మీరు మంత్ర సాధనలో ఈ లాలాజలం వస్తుందా లేదా అని దానిపైన దృష్టి పెట్టొద్దు. అలా పెడితే రాదు. ఎందుకంటే దృష్టి ఇంకొక వైపు ఉంటుంది కదా! అందుకని. మనం సాధన చేసుకుంటూ ఒక తన్మయత్వంతో సాధన చేసుకుంటూ మంత్ర విధానంలో లయం కావాలి. అంటే మన మనసు ఇంకొక ఆలోచన లేకుండా మంత్ర అర్థంతో లయమయ్యేటువంటి సందర్భంలో కొన్ని సందర్భంలో
లయం కాకపోయినా కూడా మంత్ర తీవ్ర సాధనలో ఉన్నప్పుడు లాలాజలం అనేటువంటిది స్రవిస్తుంది. దానిని గనక మనం మింగితే అలా వస్తూనే ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి సర్వ రోగాలు కూడా వెళ్ళిపోతాయి. ఇంకొక విధానం ఏమిటంటే, మనము మంత్ర సాధన చేస్తాం కదా! మంత్రం ఎక్కడ పలుకుతాం మనము? సహజ సిద్ధంగా గొంతులో పలుకుతాం. మంత్రాన్ని మనం పలుకుతున్నాం. మరి పలకక పూర్వము మన శరీరంలో ఉండేటువంటి కణ వ్యవస్థ అంతా కూడా రకరకాలుగా హార్మోన్స్ యొక్క ప్రభావానికి గురై ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ మంత్ర విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు, శబ్దం చేస్తున్నప్పుడు, ఈ మంత్రం యొక్క శబ్ద తరంగాలు మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతా ఉంటుంది. ఇక్కడ మనం చదువుతాం కదా! దీని యొక్క ధ్వని తరంగాలు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ధ్వని తరంగాలు మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుందో, మీ శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత కణాలను కదిలించడం జరుగుతుంది. ఈ శబ్దము లోపల కణాలను కదిలిస్తుంది. ఎప్పుడైతే ఈ కణాలు కదలడం మొదలవుతుందో, అక్కడ ఎనర్జీ రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఏ కణమైనా కూడా సైలెంట్‌గా స్తబ్దుగా ఉన్నది అంటే, స్థిరంగా ఉన్నది అంటే దాంట్లో శక్తి ఉంటది గానీ బయటికి రాదు. అది కదిలిందంటే దాంట్లో ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మరి బయటకొస్తుంది. అంటే మంత్ర విధానం ద్వారా మనం ఏం చేస్తామో, మన శరీరంలో ఉండేటువంటి కణాలను కదిలించి శక్తిని ఉత్పన్నం చేస్తాము. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఆ శక్తి ఏం చేస్తుంది? సమస్తమైనటువంటి నెగెటివ్ ఎనర్జీని అన్నిటిని కూడా తీసివేయడం జరుగుతా ఉంటుంది. ఆ వైబ్రేషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంటే బుద్ధి స్థితి మారుతుంది. అంటే రకరకాలుగా చెడుగా ఉండేటువంటి విధానం అంతా కూడా ఒక బుద్ధి స్థితికి రావడం జరుగుతా ఉంటుంది. ఆలోచనలు తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతా ఉంటుంది. ఒక సిస్టంగా ఉండేటువంటి ఒక సంస్కార విధానం మీకు రావడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. మంత్ర విధానము ఇది దేన్ని బట్టి ఉంటుందంటే, మరి అన్ని మంత్రాలంటే కాదు బిడ్డ. అన్ని మంత్ర విధానాలు పిశాచ సాధన మంత్ర విధానాలకు దీనికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ర దానివల్ల మీకు నెగెటివ్ పెరుగుతుంది. ఎందుకంటే అది ఆవాహన జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ దేవతా మంత్ర సాధనలో దేవతా ఆవాహన ఒకటైతే, ఈ అమృతం లాంటి ఒక లాలాజలము స్రవించడము ఒకటైతే, ఇప్పుడు మనకు దీంట్లో కూడా చెప్తూ ఉంటారు. ఆహారాన్ని బాగా నమలాలి, నమలాలి ఎందుకు? సో, లాలాజలంలో అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్‌కి బాగా ఉపయోగపడతాయి. ఉదయం లేచిన తర్వాత మీరు ఆ వచ్చినటువంటి లాలాజలం ఏదైతే ఉంటుందో మింగండి అని చెప్పేసి సైన్స్ కూడా చెప్తా ఉంటుంది. సో, ఇదొక శక్తివంతమైనటువంటి విధానం బిడ్డ. కనుక ఇప్పుడు ఈ మంత్ర విధానాన్ని మనము ఊరికే ఓ పావుగంట చేసాము అని కాకుండా, సాధన చేసేటువంటి వారు శక్తివంతంగా చేస్తే మీరు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. సాధన చేసేటువంటి వారికి డిసీజెస్ రావు. వస్తున్నాయంటే సాధన కరెక్ట్‌గా లేదు. సరే ఏదో సమస్య ఉంది. ఆ సమస్య కోసం అటు ఇటు చూసుకుంటూ ఏదో మనసులో చంచలత్వం ఉంటుంది. ఎన్నో ఉంటాయి. ఏదో చేసుకుంటూ వెళ్తుంటారు. అది కాదు. సిస్టమేటిక్‌గా మీరు కూర్చొని హాయిగా చేసుకుంటూ వెళ్తే, మీకు ఎట్టి పరిస్థితిలోనూ మీకు నెగెటివ్ ఉండదు. మీ చుట్టుపక్కల ఉండదు. మీరు పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటారు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం